ఇది ప్రజా వేదిక. పాము కనబడగానే కొందరికి వెన్నులో వణుకు పుడుతుంది. మరది నాగుంపామైతే ఇంక మాటల్లో చెప్పనవసరం లేదు. సాధారణంగా నాగుల చవితికి పుట్టలో పాలు పోసి ఎలాంటి సర్పదోషాలు ఉన్నా తొలగిపోవడానికి మహిళలు పూజలు చేస్తారు. పాలు పోసే సందర్భంలో పుట్ట దగ్గర పాము కనబడితే సాక్షాత్తు ఆ నాగేంద్రుడే దర్శనమిచ్చినట్లు భావిస్తారు. అయితే కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీకి చెందిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు తన ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో ఒక నాగుపాముతో పాటు ఏకంగా 32 నాగుంపాము పిల్లలు కనిపించడంతో పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వగా స్నేక్ క్యాచర్ దత్తు టీం అక్కడికి చేరుకుని కొన్ని గంటల పాటు శ్రమించి పెద్ద పాముతో పాటు మొత్తం 32 నాగుంపాము పిల్లలను చాకచక్యంగా పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. దీంతో కుటుంబ సభ్యులకు పెను ప్రమాదం తప్పింది. అందుకే పెద్దలంటూ ఉంటారు, ఏ పుట్టలో ఏం పాముందో అని జాగ్రత్తగా ఉండాలి అని. పిల్లలకి 20 యాడి అంటే దొరికినాయి గట్లా. ఇక్కడ రామదాయిస్తాడు. నిన్న 8, నిన్న 6. మంచిగా బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి అన్నీ. నాలుగే తెస్తాను. పెద్ద కవరి ఇక్కడే ఉంది మంచం మీద. ఈ పాములు ఈ పాములు ఇరవై యాడి అంటే దొరికినాయి గట్లా. ఇక్కడ రామదాయిస్తాడు. నిన్న 8, నిన్న 6. మామిడి చూడే మరి అట్లా ఎక్కుతాయి. మరి ఇంకా చిన్నది, అది చిన్నది అట్లా ఎక్కుతాను. ఒకటి బయట తీసిస్తాడు. ఆ పిల్ల కూడా చంపేస్తుంది. నేను రావాలా? ఓకే మంచిగా బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి అన్నీ.
లగేజ్ ఎత్తాను న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.